పరిపాలన సంవత్సరం అయిపోయింది, 14 నెలల దగ్గర ఏవే అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తాయి? పర్టికులర్గా ఈ అమరావతి డెవలప్మెంట్ గురించి ఏమంటారు? అమరావతి డెవలప్మెంట్ ఏముంది సార్, పోయిన 5 సంవత్సరాలు కుంటుపడిపోయింది. ఈ 5 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. అంటే పోయిన 5 సంవత్సరాలు అంటే మీరు వైసీపీ గవర్నమెంట్ అనుకోమాకండి, అంత క్రితం కూడా అది ఇది వెరసి వేసుకుంటే 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏంటి సార్, ఈ 5 సంవత్సరాలు ఏదన్నా అయిపోయింది అనుకోండి, కన్ఫ్యూషన్ ఉండదు. ఇంకా పర్మనెంట్ అయిపోతే ఏమో తెలియదు కదా, నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చిద్దో మనకు తెలియదు. పోయిన 5 ఏళ్ళు ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల కంపెనీలు హట్ అయినాయి నారాయణ గారు అంటున్నారు నిన్న మీడియా ముఖంగా. మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి తెప్పించామంటున్నారు, నిజమే అన్నారు కదా నారాయణ గారు హీజ్ హైలీ ఎడ్యుకేటెడ్, అవునా కదా? మీకన్నా నాకన్నా ఎడ్యుకేటెడ్, పెద్ద పెద్ద కాలేజీలు నడుపుతున్నాడు. ఈ 5 ఏళ్ళు ఏం చేశారు సార్ ఆయన? ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో చేయట్లేదు అంటున్నారు కదా, జగన్ కంటే మీకు అనుభవం ఎక్కువే కదా. మరి జగన్ని మీరు ఎందుకు నిలదీయలేకపోయారు? మీరు కానీ పత్తిపాటి పుల్లారావు కానీ వీళ్ళందరూ తరపు నుంచి లెటర్ రాస్తేనే వస్తామంటున్నారు. లేదు తప్పండి, అది తప్పు. ఏ గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాస్తే సింగపూర్ కంపెనీ వాడైనా సరే ఇంకొకడైనా సరే ఎవడో లెటర్ రాశాడని ఆగడండి. గత గవర్నమెంట్లో మీరు అదేంటిది కాంట్రాక్ట్ చేసుకొని ఉండుంటే ఈ గవర్నమెంట్ ఆపడానికి లేదు సార్. అది తప్పు మాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు అవన్నీ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ జగన్ గవర్నమెంట్ చెప్పాడో ఆపేయమంటే ఆపేయటానికి లేదు. అది ఒక చిన్న మాట చెప్తాను చూడండి, ఒక 5 అంతస్తులు మన స్థలం బిల్డర్కి ఇస్తే బిల్డర్ ఒక 2 నెలలు పని చేయకపోతే మనం క్వశ్చన్ చేస్తాం. ఎందుకు తెలుసా? మన దగ్గర కాంట్రాక్ట్ ఉంటుంది. నీకు చంద్రబాబు గారి గవర్నమెంట్లో చేసి ఉంటే జగన్ గవర్నమెంట్లో ఆపేస్తే చంద్రబాబు గవర్నమెంట్లో అంత పెద్ద మంత్రివర్గం ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నేను అనేది ఏంటంటే ఇవన్నీ అనవసరం సార్. ఇక చూసారుగా నా బండి 5 ఏళ్ల నుంచి రిపేర్ చేసుకుంటే డబ్బులు లేవు, మనం మాట్లాడే స్తోమత మనకు లేదు. అయితే నా అభిప్రాయం ఏంటంటే ఈసారన్నా పర్మనెంట్గా అయిపోతే ఆనందం, మీరు ఆనందం, నేను ఆనందం. ఏమంటున్నారంటే సార్, విరాళాలు తీసుకుంటాం ప్రజల నుంచి స్వచ్ఛందంగా అంటున్నారు. అది తప్పు. 10 ఇటుకల కాడి నుంచి 10,000 ఇటుకల వరకు నేను ఇదివరకు కూడా తీసుకున్నారుగా మీరు. నా ఫ్రెండ్ టైలర్ ఉన్నాడండి, 2 ఇటుకలు 10,000 పెట్టుకున్నాడు. ఏమైనాయి ఆ ఇటుకలు? విరాళాలు సేకరించి జన్మభూమి ఇది రాజధానికి అడ్డం అనేది తప్పు విషయం సార్. మన ట్యాక్స్లు ఎట్టే వెళ్తున్నాయి? వీ హ్యావ్ టు ఆస్క్. మీరు అడగాలి, నేను అడగాలి. వీ హ్యావ్ టు క్వశ్చన్ అనమాట ప్రతి ఒక్కరిని. మాజీ ముఖ్యమంత్రి గారు 2.0 అంటున్నారు. విరాళాలు ఎందుకు సార్? మన ట్యాక్సెస్ ఎట్టే వెళ్తున్నాయి? ఎలా ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రి గారు 2.0తో వస్తామని నిన్న లీగల్ సెల్ ఒపీనియన్తో మాట్లాడారు కేంద్ర కార్యాలయంలో లాయర్స్తో. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. అది ఆయన పర్సనల్ ఒపీనియన్. ఎవరైనా మంచి ఆశాజీవండి. ఇప్పుడు నేనున్నాను, ఇవాళ ఇలా ఉన్నాను, రేపు బాగుండాలనుకుంటా. ఆశాజీవి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. ఆయన పోరాడితే అవుతాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ఆయనకి మనం చెప్పలేము సార్. ఆయన ఇప్పుడు అలా అనుకుంటే 175 అన్నారు కదా, ఆయన జనాలకు బాగా చేశారని చెప్పుకున్నారు. మరి ఏది? దానికి అయ్యో 100 కారణాలు చెప్తున్నారు. ఆశాజీవి అంతే మనిషి. ఆయన మళ్ళీ సీఎం అవ్వాలనుకున్నాడు. ఆయన సీఎం అయినా సరే ఓకే. ఎవరో ఒకళ్ళ రాజధాని పర్మనెంట్గా చేస్తే మనకి ఇప్పటికే ఇదైపోయింది. అంటే పథకాలు ఎలా ఉన్నాయి సార్? చెప్పినట్టుగా అవుతున్నాయా? 1 by 1 కొంచెం సమయం అడుగుతున్నారు కదా. పథకాల గురించి చెప్పడానికి సార్, నేను అర్హత ఉన్న వాళ్ళందరికీ పథకాలు గవర్నమెంట్ ఇచ్చింది సార్, దానిలో డౌటే లేదు. అయితే కొన్ని చిత్తగా ఎవరికన్నా రాలేదంటే వాళ్ళు వెళ్ళి చూసుకోవాలి, మాట్లాడుకోవాలి సార్. లోకల్ వాళ్ళు ఉంటారు. పథకాలు వచ్చినాయా రాలేదని చెప్పడం కరెక్ట్ కాదు. మనం ఆ గవర్నమెంట్లో కూడా రానోళ్ళు ఉన్నారు, ఈ గవర్నమెంట్లో రానోళ్ళు ఉన్నారు. నేను అది సార్, పథకాలది ఏంటంటే మనం మాట్లాడుకోవాలి సార్. వెళ్ళి మన వార్డు మెంబర్ ఉంటారు, మన ఎవరు కార్పొరేటర్ గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు. మనం వెళ్ళి మాట్లాడు, సార్ నాకు రావాలి సార్, నాకు అర్హత ఉందంటే వాళ్ళు ఇవ్వకుండా ఉండరు కదా. ఏ గవర్నమెంట్ అయినా ఇస్తారు. ఇవన్నీ ఏంటంటే చెప్పుకుంటాకే సార్ ఇవన్నీ. ఎలా ఉంది? మహిళల పథకాలకు సంబంధించి బాగున్నాయా? ఏమండి మహిళల పథకాలు అన్నారు, అదే తల్లికి వందనం అన్నారు. అయితే చాలామందికి, అంటే చాలామందిలో ఎగ్జాంపుల్ నేనే. మా పిల్లకి తల్లికి వందనం పడలే. సరే ఎందుకు పడలేదు, అందరికేసం పడలే అంటే కింద ఏమొచ్చింది, తల్లి పేరు మారింది. ఆ పేరేంటి, స్వప్నాన్ని వచ్చింది. అలాగా బోల్డ్ మందికి అంట స్వప్నాన్ని అసలు అమ్మాయి ఎవరు, ఆ పేరు తల్లి పేరు కింద ఎలాగొచ్చింది, అది వెళ్ళి సచివాలయంలో అడిగితే మాకు తెలియదు అన్నారు. పైగా తాలూకా దగ్గరికి వెళ్తే మాకు తెలియదు అన్నారు. అసలు స్వప్న ఎవరు? తల్లికి వందనం డబ్బులో స్వప్న అసలు పేరు ఎక్కడి నుంచి వచ్చింది? చూస్తే మిగతా పథకాల్లో గ్యాస్ సిలిండర్ కానీ పెరిగిన పెన్షన్ ఎలా అమలు అవుతుంది? ప్లస్లు చూస్తున్నారు, మైనస్లు కూడా చూడాలి. అసలు ఇది ఒకటే స్వప్న అనే పేరు తల్లి పేరు ఎలా మారిద్దండి? స్కూల్లో చూస్తే తల్లి పేరు అలాగే ఉంది, స్వప్న అనే పేరు ఎలాగొచ్చింది? జగన్ ప్రభుత్వంలో తల్లికి వందనం అందరికీ వచ్చింది, 4 ఏళ్ళు నాకు పడ్డాయి. కానీ ఈ చంద్రబాబు నాయుడు హయాంలో తల్లికి వందనం పడలే. కానీ ఏంటంటే జగన్ హయాంలోని పిల్లకి రేషన్ కార్డు రాలా, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో పిల్లకి రేషన్ కార్డు వచ్చింది.
దీనికి ఏంటంటే తల్లికి వందనంలో స్వప్న పేరు అసలు అదేంటి అన్నది మాకు తెలియాలి. మరి సచివాలయం స్టాఫ్ అడిగితే ఏం చెబుతారు? అసలు అది తెలియదు అంటున్నారు వాళ్ళు స్వప్న అనే పేరేంటో మాకు తెలియదు అంటున్నారు. సచివాలయంకి వెళ్ళాను, మళ్ళీ తహసీల్దార్ కార్యాలయానికి కూడా వెళ్ళాను. దాని గురించి ఒకసారి అడగండి. మా అమ్మకి డబ్బులు పడినందువల్ల మేము బాధపడట్లా, కష్టపడితే వస్తాయి, దానికోసం ఏముంది. 13,000కి మేము డాబా కట్టేది లేదు. స్వప్న పేరేంటి అలాగా 1000 మంది పైగా వచ్చినాయి అంట, అది ఒకసారి అడగండి. మరి ఒకసారి జగన్ గారు వస్తామంటున్నారు, నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. ఈసారి నేనుంటే ఈ పథకాల్లో ఇట్లాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ ఇస్తాను. రెండో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడున్న ప్రభుత్వాలంతా కూడా కొంచెం మోసపూరితంగా ఉన్నాయి అంటున్నారు, ఏమంటారు దాన్ని? ఎవరు తక్కువ ఏం కాదండి. ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు. ఆ ప్రభుత్వంలో లొసుకులోనే, ఈ ప్రభుత్వంలో లొసుకులోనే. జగన్ హయాంలో మా అమ్మకి రేషన్ కార్డే రాలా, చంద్రబాబు నాయుడులో రాలేదా, ఇప్పుడు వచ్చింది. అక్కడ లేదు, అక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, అక్కడ ప్లస్. అమరావతికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఒక ఇటుక కాడి నుంచి 10,000 ఇటుకల వరకు కొనివ్వచ్చంట. ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఈయన నారాయణ గారిని అడగడం జరిగింది మీడియా ముఖంగా. ఆయన ఏమంటున్నారంటే స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు తీసుకుంటామంటున్నారు. ఎలా ఉంది? స్వచ్ఛందంగా విరాళాలు ఎందుకు ఇస్తారండి? మీరు బాగుపడేది మాకేమైనా ఇస్తున్నారు? అప్పులు చేస్తున్నారు, మాకేమైనా వస్తున్నాయా? మీ కరెంటు బిల్లులు పెంచారు, మా కష్టం మీద అన్నీ జరిగేది. విరాళాలు దేనికి ఇస్తారు? మీరు కూర్చుండేదానికి మేము విరాళాలు ఇస్తామా? దానికోసం దేనికి వచ్చేది? మరేం జగన్ గారికి ఇంకో అవకాశం ఇస్తారా ఈసారి? మరి ఇదని చేసేదాన్ని బట్టి, ఇదేక ఫస్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అవకాశం అన్నది. అని ప్రభుత్వం అంటుంది. ఒక పక్క సింగపూర్ కంపెనీలు మొదట్లో ఏదైతే ఫస్ట్ 2014లో ఇక్కడికి ఇంట్రెస్ట్గా చూపించినప్పటికీ రావడానికి మరొకసారి మధ్యలో ప్రభుత్వం మారుతుంటే వెనకడిగేసి మేము రిక్వెస్ట్ చేసాం, మళ్ళీ వస్తానంటున్నాయి. పాత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టాయి. ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి ఒక లెటర్ రాసి ఇమ్మంటుంది ప్రభుత్వానికి, అక్కడ ప్రభుత్వాలకి మరి ఎలా ఉండబోతుంది? వెళ్తుందా నారాయణ గారు చెప్పినట్టు? నిజంగా నారాయణ గారు చెప్పినట్టు అంటే మరి పాత దాంట్లో దెబ్బతిన్నారు కదా, మళ్ళీ రేపు ప్రభుత్వం మారింది అనుకోండి, మళ్ళీ ఇదైపోతారు, లాస్ అయిపోతారు. ఇప్పుడు మన జగన్ ప్రభుత్వంలో మన రాష్ట్రం ఎంత వాడవాలో, ఎంత నాశనం అవ్వాలో అంత నాశనం చేశాడు. రేపు భవిష్యత్తులో కూడా ప్రజలకి ఉపయోగం చేస్తాయని చెప్పట్లేదు, ఎంతసేపు కక్ష తీసుకుంటుందని చెప్తున్నాడు. అటువంటి పనికి మళ్ళీ వేద ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి, అది విషయం. నిన్న మీడియా ముఖంగా కూడా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎంతసేపటికి కూడా ప్రభుత్వాలు ఇబ్బంది ప్రజలకి సౌకర్యం చేస్తానంట్లా. ఎంతసేపు నేను కక్ష తీర్చుకుంటాను, వాళ్ళని లోపలేస్తా, వీళ్ళని లోపలేస్తా, అటువంటి వ్యక్తి మనకు అవసరం అంటారా? నా ఉద్దేశంలో అటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకు వేస్ట్. లాయర్లు కూడా చప్పట్లు కొడుతున్నారు కదా సార్. వాళ్ళు అంటే డబ్బులు ఇచ్చి మేము తెచ్చుకుంటాం కదా, ప్రతి ఒక్కరు మనం చూసాంగా, ప్రతి ఒక్కరికి 500 నోట్లు ఇవ్వటం. ఇంకా అటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకునే వాళ్ళు నువ్వు ఇచ్చినా కొడతారు, నువ్వు ఇచ్చినా కొడతారు. అటువంటి వాళ్ళు లాయర్లు ఎలా అవుతారు? లాయర్ అంటే ఏంటి? నిజాయితీగా వాదించేటప్పుడు వాళ్ళు ఆ టైప్ కాదుగా. వాడి దగ్గరికి వెళ్ళారంటేనే వాళ్ళు నిజాయితీ కాదన్నట్టు లెక్క. ఇంకా అంతకుమించి మనం ఏం చెప్తాం? అది నా ఉద్దేశం. ఎలా ఉండబోతుంది సార్ అంటే వచ్చేది మా ప్రభుత్వమే, ఈసారి మంచి డేటాబేస్తో ముందుకు వస్తాము, పార్టీలో ప్రధానంగా కష్టకాలంలో తోడున్న వాళ్ళకే ప్రాధాన్యత అంటున్నారు జగన్ గారు. నిజంగా మరొకసారి అవకాశం ఉంటుందా? ఏడ్చాడు ఆడు. ఎంతసేపు ఏంటంటే వాడు అనుకున్నదంతా క్రిమినల్స్. అటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని ఏమవుతారు? ఒకసారి ఆల్రెడీ చూసాం, ఇంకా అటువంటి చూడాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా అటువంటి పట్టించుకోరు కూడా. ఇక వాడు ఇప్పుడు వాడు అభిప్రాయం ఏంటి ఇప్పుడు చెప్పేస్తున్నాడు కదా, ఒక సంవత్సరంలోనే తను ఏం చేయగలుగుతాను, రాబోయే కాలంలో ఒకవేళ వచ్చినా తను ఏం చేస్తానని ముందే చెప్తాడు. అంటే మోసపూర ప్రభుత్వము చంద్రబాబు గారిది దౌర్జన్యము దుర్మార్గమే ఉందంటున్నారు, నిజమేనా? ఎక్కడున్నాయండి అయ్యి? మనం చూస్తాం కదా. ఒకప్పుడు ఇలా స్వేచ్ఛగా మాట్లాడటం ఉండేది కాదు, మన చేతుల్లో ఉండేది కాదు. ఎవరైనా తన అభిప్రాయాలు వ్యక్తపరిచి ఆయన తీసుకొని లోపలేసే టైపు. ఎటువంటి మినిస్టర్లు తీసుకొని లోపలేసేయండి, వాళ్ళు వెనకపోతే రూపాయి అయినా వాళ్ళు ఇచ్చే రుజువు చేయగలిగా. చంద్రబాబు లోపలేటి ఏంటంటే వాడు క్రిమినల్ కాకపోతే క్రిమినల్ చేసే పనులు అయ్యి, దానికి మనం ఏం చేయలేం. ఎలా ఉండబోతుంది సార్ మరి? ఒక పక్క వచ్చే ప్రభుత్వం కూడా చంద్రబాబు ఉంటాడు. చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ మంచి భవిష్యత్తు ఉంది. రేపు దేశానికి కూడా అతని దిక్సూచి. దీంట్లో మాత్రం 100% కరెక్ట్. అమరావతిలో ఈ వాగులు వంకలు డ్యాములు కూడా కడుతున్నారు సార్. మరి అది కూడా కావాలి. ఇప్పుడు పక్కన ఆదాయమే కాదు, ఒక పక్కన ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, మానసిక వికాసం కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనిషి స్వేచ్ఛగా బతకగలడు, స్వేచ్ఛగా తిరగలడు, ఆరోగ్యంగా ఉండగలడు. తదుపరి కూడా జనాల నుంచి కూడా విరాళం సేకరిస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక స్వచ్ఛందంగా చేయడం తప్పు లేదండి. ఇప్పుడు మనం ఒంటరిగా చేయలేం, 10 మంది కలుపుకొని 10 రూపాయలు కలిపి ఒక 10కి చేయగలం. ఒంటరిగా చేయలేము, అటువంటిప్పుడు అడగడం తప్పు లేదు నా అభిప్రాయం. అది విషయం. బాగుంది, మంచి విధానం అంటున్నారు. మరి ఒక పక్క చూసుకుంటే అదేనండి, ఇంక రాబోయే కాలం కూడా చంద్రబాబు వస్తాడు తప్ప ఇటువంటి పనికి మాలు, ఇటువంటి క్రిమినల్స్ అసలు ప్రోత్సహించకూడదు. అటువంటి వాడికి ఇప్పుడు 11 వచ్చినాయి, రేపు 11 కూడా రావని నా ఉద్దేశం. ఎందుకంటే
చాలా కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు మంచి యజన నాయకుడు, మనందరికీ తెలుసు. ఆయన కూడా అందరు కష్టపడతాను, మంత్రులు కష్టపడతాను, అంతా కష్టపడతాను. ఇప్పుడు ఇవరకు రోడ్లు గుంతలు ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పండి, చాలా బాగున్నాయి. ప్రథమంగా అంశం తీసుకుంటే సింగపూర్ కంపెనీలు గతంలో హట్ అయ్యాయి. పాత ప్రభుత్వాలు 5 ఏళ్లలో చేసిన విధ్వంసం వల్ల వాళ్ళకి లెటర్లు రాసి రావద్దంటాం, మళ్ళీ మా ప్రభుత్వమే రమ్మంటాం, మొన్న కూడా మెయిల్ పెట్టారనేది ఇలా వాదన. మళ్ళీ రిక్వెస్టింగ్ అడిగితే ముందుకు వస్తాం. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు భరవస మీద ఎవరైనా ముందుకు వస్తారు. చంద్రబాబు నాయుడు 53,000 జైలు వేస్తే ఒక్కరు బయటకు రాలా. తర్వాత కొద్దిగా బెంగళూరు కొద్దిగా బయటకు వచ్చారు, తర్వాత హైదరాబాద్లో వచ్చారు, సిబిఐని మీటింగ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు జైలు ఎంత ఇబ్బంది పడి జనంతా రోడ్ల మీద వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక యజన నాయకుడు, అందుకని తప్పకుండా 3 ఏళ్ళు కాకపోయినా ఒక సంవత్సరం తీసుకొని ఖచ్చితంగా అయింది. జగన్ గారు నిన్న మీడియా ముఖంగా ఈ యొక్క ఎవరైతే లాయర్ల సమావేశం పెట్టారు సార్, పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి అందరినీ కూడా నేను చూసుకుంటాను, వచ్చేది మన ప్రభుత్వమే, జగనన్న 2.0లో మంచి డేటాబేస్తో వస్తానంటున్నారు. నేను చూసే ఉంటారు. ఇప్పుడు ఏనండి, మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటాం, ఒకటి చెడు ఉంటే 3 మంచి వాళ్ళు ఉంటారు. ఆయన ఎన్ని చెప్పినా కూడా ముగ్గురు అలివి పోదు కదా, ఆ తండ్రి ఉంటుంది కదా. అట్నే చంద్రబాబు నాయుడే, మీరు ఎన్న చెప్పండి, చంద్రబాబు నాయుడు. అది అంటే ఈ ప్రభుత్వం వచ్చాక దౌర్జన్యాలు, కక్షపూరితాలు, లంచాలు పెరిగినాయి ఆయన వాదన. అంటే చూసే ఉంటారు కదా. ఏమన్నా అంతకుముందు ఎంతమంది ఇబ్బంది పెట్టలేదు, పెట్టారా లేదా? మంచి వాళ్ళందరూ సౌదీలందరూ పారిపోయారు, బెంగళూరు, హైదరాబాదు, ఎక్కడంటే అక్కడ పారిపోయారు. మరి అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారుగా. చంద్రబాబు నాయుడు చూసే అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఈయన అంటున్నారు. అంటే నేను కూడా కంటా, రేపు నేను ఎమ్మెల్యే మినిస్టర్ నేను కూడా చెప్తా, అయిద్దా నాతో అయిద్దా, నేనేదో పని చేసుకునేవాడిని నాతో అయిద్దా, ఏం కాదు. విరాళాలు ఇస్తే తీసుకుంటామంటున్నారు. అమరావతికి 10,000 ఇటుకల కాడి నుంచి ఎన్నైనా ఇవ్వచ్చు అంటున్నారు, ఒక ఇటుక కాడి నుంచి కూడా ఇవ్వచ్చు అంటున్నారు డబ్బులు. రాముల వారి గుడి కట్టారు అయోధ్యలో, యువతనే అయిందా? మోడీతోనే అయింది కదా. తల ఒక ఇటుక బుడిక ఇస్తేనే కదా. దీనికి కూడా తల అంత ఇంత ఇస్తామంటారు, అదేం తప్పేం లేదు. నాకు దోసినోడు 10, ఉన్నోడు 1000, లేనోడు ఇంకా బాగున్నోడు 1,00,000 ఇచ్చి పర్లా, మంచిదే. అదే మనం చూడకపోయినా మన పిల్లల తరాల భవిష్యత్తు కానీ బాగుపడుతుంది కదా. జగన్ గారు అన్న మాట ఏంటంటే 7 సముద్రాల అవతల తీసుకొస్తారంట, ఏంటో అర్థం కావట్లేదు. అసలు దాని గురించి ఏమంటారు? మనం జగన్ గారి గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఏదో చెబుతుంటే ఆయన బాధ అని చెబుతూ ఉంటాడు, దాని గురించి మనం ఏం మాట్లాడకూడదు. చూశారు, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, రాజధాని పనులు బాగా వేగవంతంగా జరుగుతున్నాయి, చుట్టుపక్కల ప్రజలకు పనులు ఉంటున్నాయి ఈ కన్స్ట్రక్షన్ దగ్గర అంటున్నారు. దాంతోపాటు సింగపూర్ కంపెనీలు రాబోతున్నాయి. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కూడా కట్టడాల్లో భాగస్వామ్యం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే సామాన్యుడికి సంబంధించిన విషయంలో అయితే పనులు బాగా జరుగుతున్నాయి. సామాన్యుడికి సంబంధించిన అందుబాటు విషయంలో అయితే అన్ని బాగా జరుగుతున్నాయి. ఈ విరాళాలు కూడా స్వచ్ఛందంగా స్వీకరిస్తామంటున్నారు. ప్రజలు ఎంత ఇచ్చినా ఒక 10 ఇటుకల కాడి నుంచి 10,000 ఇటుకల వరకు ఇవ్వచ్చు అంటున్నారు. ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్ళి QR కోడ్ స్కాన్ చేసి ఇవ్వచ్చు అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ వెబ్ కోడ్ స్కానింగ్స్ అనేది ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారన్న, అదైతే చాలా బాగుంది. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో సామాన్యుడు బతకడానికి చాలా పనులు చాలా ఉన్నాయి. ఇసుక కానీ, సిమెంట్ కానీ, కానీ చాలా దారుణంగా రేట్లు పెరిగిపోవడం వల్ల అవి లోగా దొరికాయి. ఈ ప్రభుత్వంలో కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. సామాన్యుడికి పని విషయంలో మాత్రం అయితే ఏ లోటు లేదు. ఏంటి సార్, సింగపూర్ కంపెనీలు కొంచెం హట్ అయినాయి గత ప్రభుత్వాలని చెప్తున్నారు మీడియా ముఖంగా నారాయణ గారు. కానీ మేము రిక్వెస్ట్ చేసాం, మళ్ళీ వస్తానంటున్నాయి. అధికారికంగా ఒక లెటర్ రాయమంటున్నారు ప్రభుత్వం తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి. దాన్ని బట్టి మేము ముందుకు వస్తామంటున్నారు. ఎలా ఉంది విధానం? ఏదైనా దౌత్యపరమైన సంబంధాలు మంచిగా? అలాంటి అయితే ఏం లేదన్న. డెఫినెట్లీ సింగపూర్ కంపెనీస్ అనేది మనకి ఏపీకి కన్ఫర్మ్గా ఉంది. ఇంతకుముందు చెప్పాలంటే గత ప్రభుత్వంలో అయితే ఏ కంపెనీ అయితే ఇక్కడికి వచ్చిందో అయితే విషయం అయితే డోకా అయితే ఏమీ లేదు. కానీ చంద్రబాబు హయాంలో అయితే హైదరాబాద్ చూశారు కదా, ఎన్ని వచ్చినాయి. ఆయన ఏకం బిల్గేట్స్తోనే మాట్లాడారు ఆయన. డెఫినెట్లీ ఇది కూడా రావచ్చు. 3 ఏళ్లలో అమరావతి తొలిదశ పనులు అవుతాయి. రైతులకు కూడా ఎవరైతే భూములు ఇచ్చారో రేపు ఎండింగ్ కల్లా కూడా, ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఫ్లాట్లు కేటాయించి అక్టోబర్లో ఇస్తామంటున్నారు. ఎలా ఉంటుంది? సరిహద్దు రాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళకి 500 గజాల భూములు 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చెప్పింది దానికన్నా ప్రభుత్వం చెప్పింది కన్ఫర్మ్గా జరుగుతుంది అన్న. డెఫినెట్గా జరుగుతుంది, ఆ నమ్మకం ఉంది, ప్రజలకు ఆ నమ్మకం ఉంది. మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మేము పెట్టుకున్న పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. నిన్న క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు మీడియా ముఖంగా. ఈ లీగల్ సెల్ ఒపీనియన్లు కూడా తీసుకుంటున్నారు. జగనన్న 2.0తో మంచి డేటాబేస్తో వస్తామంటున్నారు. ఈసారి అవకాశం ఇస్తారా ఆయన? లేదన్న, ఈసారి అవకాశం ఉంది. ఈసారి అవకాశం ఉండదన్న. చూస్తున్నారు కదా ఈ ప్రభుత్వంలో జరిగే పాలన. డెఫినెట్లీ ఆ ప్రభుత్వానికి అయితే ఈసారి ఛాన్స్ ఉండదు, నెక్స్ట్ టైం కూడా ఛాన్స్ ఉండదు. ప్రభుత్వ పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? అమరావతి రాజధాని పనులు ఎలా అనిపిస్తుంది సార్? యాక్చువల్గానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన కాంచి ఒక రోడ్లు కాదు, ప్రతిదీ గుంటూరు కానీ విజయవాడలో కానీ ప్రతి గొంతు కానీ ప్రతి సందులో కూడా బ్రహ్మాండంగానే రోడ్లు ఇమీడియట్గా ఎలక్షన్ ముందు నుంచి గుంటూరుని స్టార్ట్ చేశాను నేను చూసా.
నేను కూలి పని చేసేటి వాడిని. అసలు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు బోయినపేట దేవుడు, ప్రపంచంలోనే నంబర్ 1 చంద్రబాబు నాయుడు అంటాను నేను. ఒకటే చెప్తున్నాను సార్, మీరు పట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారికి ఆయన తీసినానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల కొన్ని వేల మంది ఆయన నమస్కారం పెట్టాలి. నిజంగా ప్రపంచంలోని చంద్రబాబు నాయుడు అంత మంచివారు, అలాగా ఆహారం భోజనం పెడతారు. అదే కాకుండా అన్ని పనులు కూడా చిత్తంగా క్రమంగా చేస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రతి గ్రామంలో కానీ సమీపంలో కానీ ప్రతిదీ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా పనిచేస్తున్నారు. దాన్ని బట్టి ఇంకా రాబోయే దినాల్లో కూడా గ్రామాల్లోని హాస్పిటల్ ఉంటే ఇంకా మంచిది. అన్ని పనులు, రోడ్డు ఒకటే కాదు, అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రధాన అంశాలు చూస్తే అమరావతి పనులకు సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన ఒక చిన్న మెయిల్ పెట్టడం వల్ల సింగపూర్ కంపెనీలు హట్ అయినాయి. మళ్ళీ మేము రిక్వెస్ట్ చేశాము, అవి వస్తున్నాయి. కట్టడాల్లో భాగస్వామ్యంతో పాటు 4,500 కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి అంటున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎంతో కొంత విరాళం ఇవ్వచ్చు అమరావతిలో భాగస్వామ్యంగా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ విధానం? అమరావతి గారు నిదానంగా ఒకటి నిదానంగా చేస్తారు. ఏదైనా కానీ ఆయన చేయడానికి ధైర్యంగా, చంద్రబాబు నాయుడు ధైర్యం ఇంకెవరికి ఉండదు. ఆయన చేస్తాడు, ప్రజలకు చేసే మంచి వ్యక్తి, మంచి మనసుని ఆయన చేస్తాడని నమ్ముతున్నాను. ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా సక్రమం చేసుకుని వచ్చారు. నేను వేరే పార్టీ గురించి నేను మాట్లాడను. రాజశేఖర రెడ్డి గారు నా అభిమానమే. నా చంద్రబాబు నాయుడు అంటే ఫస్ట్ నుంచి మాకు అభిమానం. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి రామారావు గారు రామారావు గారు దేవుడు. ఎందుకంటే మా డాడీ రామారావు గారు నిమ్మకూరులో పనిచేశారు. నెక్స్ట్ ఏదైనా కాడ ఇంకా చాలా ఉన్నాయి ఈసీలు చెప్పడం బాగుంటుంది. కానీ పెద్దవాళ్ళకి వాళ్ళందరూ కూడా నేను మనం చేసింది అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ రోడ్లు ప్రతి ఎక్కడ గొంతు లేదు. నేను గుంటూరులో విజయవాడలో ప్రతి చోట్ల చూస్తున్నాను. ప్రతి చోట్ల కూడా ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకేం పర్వాలేదు. పోయిన ఆహారం కూడా పెడుతున్నారు. నమస్కారం పెట్టి జై తెలుగుదేశం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.